రూల్ నెంబర్ 1 ఏంటి? ఆబ్జెక్ట్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ సబ్జెక్ట్. ఇది మనకు తెలిసిందే కదా. ఆబ్జెక్ట్ షుడ్ బి చేంజ్డ్ ఇంటూ సబ్జెక్ట్. మళ్ళీ చెప్తాను చూడండి. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్ లో ఉంటే దీన్ని సబ్జెక్ట్ ని ఎక్కడ తీసుకొచ్చాము? ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాము. ఈ ఆబ్జెక్ట్ ని ఎక్కడ తీసుకొచ్చాము? సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాము అన్నట్టు ఇట్లా. రైట్. వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? ప్రతిసారి V3 ఫామ్ లో ఉండాలి. రైట్. అండ్ నెక్స్ట్ ఏంటి? యూజ్ అప్రోప్రియేట్ బి ఫామ్. బి ఫామ్ అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. ప్యాసివ్ వాయిస్ లో ఎప్పుడు కూడా మనము అప్రోప్రియేట్ బి ఫామ్ యూజ్ చేస్తాము. అప్రోప్రియేట్ బి ఫామ్ ని యూజ్ చేస్తాము. రూల్ నెంబర్ 3 ఏంటి అని అంటే వర్బ్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, దట్ ఈస్ V3 ఫామ్. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లోనే ఉండాలి. రూల్ నెంబర్ 4 ఏంటంటే ఆల్వేస్ యూజ్ అ ప్రిపోజిషన్ ఆఫ్టర్ ద వర్బ్. ప్రిపోజిషన్ బై అనే ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేయాలి. బై అనే ప్రిపోజిషన్ ని మనం యూజ్ చేయాలి. ఎక్కడ యూజ్ చేయాలి? ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ తర్వాత యూజ్ చేయాలి. అండ్ ఈ 5th వన్ మీకు ఆల్రెడీ తెలుసు. సబ్జెక్ట్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ యాజ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్తుంది, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది. ఇక్కడ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ రెండు ఒకటే. సెకండ్ పాయింట్ అప్రోప్రియేట్ బి ఫామ్ యూజ్ చేయాలి. థర్డ్ పాయింట్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో ఉంటుంది. ఫోర్త్ పాయింట్ బై ఏ ఉంటుంది, ఎప్పుడు అది మారదు. రైట్.